పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయం, శ్రీ కనకదుర్గ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాలలో బుధవారం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీశైలం శ్రీగిరి భువనేశ్వరి పీఠంకు చెందిన శ్రీ 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 అభినవ కళ్యాణానంద భారతి స్వామి విచ్చేశారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి ఆయా ధ్వజస్తంభాలను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం బుధవారం ఉదయం ఆయా ఆలయాల ముందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం 2 భారీ క్రేన్ల సహకారంతో ధ్వజస్తంభాలను నిలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆ గ్రామానికి సంబంధించిన ఆడపడుచులు, బంధుమిత్రులు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మందిగా తరలివచ్చి ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పిడుగురాళ్ల పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు దేవస్థానముల తరపున ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు జరిగింది. భక్తుల ఆనందోత్సాహాల మధ్య ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠ కార్యక్రమం ముగిసింది. ఓం నమో నరసింహాయ నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రవేయం సీతాపతిం రఘుకులాన్వైరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. మన పల్నాడులో వీరాపురం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సీతా లక్ష్మణ హనుమ సమేత కోదండరామస్వామి వారి దేవస్థానంలో మరియు కనకదుర్గా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో 2 నూతన జీవధ్వజ పునః ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా ఈరోజు 7:51 జీవధ్వజ స్తంభాలని పునః ప్రతిష్ఠింపజేశారు. అదేవిధంగా ప్రతిష్ఠ తర్వాత ఇప్పుడు యాగశాలలో శాంతి హోమాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. తదుపరి మహాపూర్ణాహుతితో ఈ కార్యక్రమం పరిసమాప్తవుతుంది. తరువాత 11 గంటలకి శ్రీ కనకదుర్గా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి, సీతారామచంద్ర స్వామి వారికి కూడా శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలుగుతున్నాం. ఈ శాంతి కళ్యాణ మహోత్సవంతో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం అంతా కూడా పరిసమాప్తవుతుందన్నమాట. ఈ భక్తులందరినీ కూడా సీతారామచంద్ర స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్షాలు ఎల్లవేళలా జరగాలని ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.